భారతదేశం కళలకు కానాచి. ఎన్నో సాంప్రదాయాలు, ఎన్నో పద్ధతులకి ఇది పుట్టినిల్లు. ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కళాకారులు వారి అద్భుతమైనటువంటి చిత్ర ప్రదర్శనతో మనని అలరించడానికి వచ్చారు. అలాగే ఇక్కడ వందల సంఖ్యలో ప్రేక్షకులు, అదేవిధంగా వీక్షకులు కూడా వచ్చి వీరిని ఆశ్చర్యంతో పాటు వీరి ఛాయాచిత్రాలు చూసి ఎంతో సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. సో ఇక్కడ మెయిన్గా పశ్చిమ బెంగాల్, అదేవిధంగా కేరళ రాష్ట్రం నుంచి ఎన్నో చిత్రాలు మనల్ని కనువిందు చేయడానికైతే ఇక్కడికి వచ్చాయి. సో లోపలికి వెళ్ళి ఇంకా కొన్ని విషయాలు, వింతలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నా పేరు నరేష్ బోల్లు అండి. నేను ఆర్టిస్ట్ అండ్ ఆర్ట్ క్యూరేటర్ ఇన్ హైదరాబాద్. సో మీకు ఇది నిర్వహించడం మీరే అని చెప్పేసి తెలిసింది. సో ఈ థాట్ ఎలా వచ్చింది మీకు అసలు? నేను యాక్చువల్లీ ఆర్ట్ క్యూరేటర్ మేడం. నేను కంప్లీట్ మాస్టర్స్ పెయింటింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. నేను ఇంతకుముందు లాస్ట్ మంత్ Jan 2 కూడా గ్రూప్ షో కండక్ట్ చేశాను. అది హైదరాబాద్ ఆర్టిస్టులతో చేశాను. ఇది కొంచెం డిఫరెంట్గా బెంగాల్ ఆర్టిస్ట్తోని క్యూరేట్ చేయడం జరిగింది. ఇది 5 మెంబర్స్తోని గ్రూప్ షో చేయడం జరిగింది. ఇంకొకటి సోలో ఎగ్జిబిషన్ కూడా నేనే క్యూరేట్ చేస్తున్నాను. 2 షోస్ ఇది సేమ్ టైంలో క్యూరేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. సో మీకు ఎలా అనిపిస్తుంది, స్పందన ఎలా ఉంది వీక్షకుల నుంచి? అంటే ఇప్పుడు బెంగాల్ ఆర్టిస్టులది కళ ఇక్కడ ఊరు చాలామందికి తెలియదు. వాళ్ళ కళ కొంచెం అంత హ్యూమన్ ఫిగర్స్ మీద, ఫీమేల్స్ క్యారెక్టర్ మీద చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. రెస్పాన్స్ కూడా చాలా బాగా ఉంది. సో వీరు అంటే మీరు ఆర్ట్ క్యూరేటర్గా ఉండడం వల్ల మీకు వీరి నెంబర్స్ కానీ, తర్వాత వీరు చేసే కళల గురించి కానీ మీకు ఒక అవగాహన అయితే ఉంటుంది కదా. సో ఆ రకంగా ఇది ఫస్ట్ టైమా మీరు ఇక్కడ నిర్వహించడం? ఇంతకు ముందు కూడా ఇలాంటి టైపు నిర్వహించడం జరిగింది? ఇలాంటి షోస్ చాలా చేశాను మేడం. చాలా గ్రూప్ షో చేశాను. ఈ పెయింటింగ్లో శుభపరిణామం ఏంటంటే పెయింటింగ్స్ కూడా సేల్ అయిపోయినాయి. 12 పెయింటింగ్స్ సోల్డ్ అవుట్ అయినాయి. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. క్యూరేట్ చేసినందుకు నేను హ్యాపీగా ఉన్నాను. అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మాదాపూర్లోని ఆర్ట్ గ్యాలరీలో ఎంతోమంది ఆర్టిస్టులు వచ్చి మనతో అయితే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వారు అద్భుతమైన చిత్రాలు అయితే మన ముందు ఆవిష్కరిస్తున్నారు. సో వారి మాటల్లోనే అసలు వారు ఎలా ఆవిష్కరించారు, వారికి కొత్త థాట్స్ ఎలా వస్తున్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో అయితే ప్రముఖ ఆర్టిస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన అంకనా గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. హలో అంకనా, హౌ ఆర్ యూ? Hi, I'm fine. సో అంకనా, కెన్ యూ బ్రీఫ్ యువర్ ఆర్ట్స్ విచ్ యూ డిడ్? Yeah, basically, I revisited my childhood with my sister. I missed her, so I stitched that childhood stories here. Basically, I work on canvas, but I tried to bring another media. Okay, so there is one concept of quilt in West Bengal, and basically my grandmothers used to make the quilt by using old saris. They used to layer the saris and do the run stitch. We use it in winter. So I thought, why not I make my paintings on that quilt? Okay, so I did that. I layered the fabrics and did the stitch on it, and then I draw my memories there, and I put it as a stitched emotions. The title of this painting is Stitched Emotions. My childhood emotions, the stories and the memories, all these things I tried to put here. Thank you. Isn't it difficult compared to that painting? Isn't it difficult? What do you feel? I will not say it's difficult. Basically, this is different from canvas painting. So I love it, so it's not difficult for me. నా వెనక చూసినట్టయితే ఇక్కడ సేఫ్టీ పిన్స్ ఆర్ట్ ఉంది. సో ఇప్పటి వరకు ఎవరు ఊహించుండ్రు. మనం మామూలుగా పెన్సిల్తో, అదేవిధంగా ఎన్నో స్కెచెస్తో అయితే పెయింటింగ్స్ చేస్తూ ఉంటాం. కానీ ఒక సేఫ్టీ పిన్ని కూడా ఉపయోగించి ఎన్నో రకాల అద్భుత కళాఖండాలు తీర్చిదిద్దవచ్చని లాబోని గారు మనకి నిరూపించారు. సో ఆవిడ మాటల్లోనే ఆవిడకి ఇలాంటి కాన్సెప్ట్ ఎలా వచ్చింది అనేది తెలుసుకుందాం రండి. కెన్ యూ బ్రీఫ్ దిస్ యాక్చువల్లీ, హౌ డిడ్ యూ డూ అండ్ వాట్ ఈస్ ద థాట్ బిహైండ్ దిస్ యాక్చువల్లీ? Actually, safety pin, I took a character of our society, those who are connecting people, those who love to connect. So sometimes they hurts, sometimes they break, but still they like to connect everyone. They love each other, and they try to connect all the relationship. So that connection, that emotion I want to show in my paintings. So that is the main thing, that connection and the emotions. May I know why you have chosen ant as a main part of this art actually? Actually, ants, how they are going in a straight line, they are not breaking the line. That is one kind of our emotions. When it is upright, going a nice way, that is the
on a parallel line, but sometime it is coming downwards when we are feeling sad. Sometime it's stuck. You can see one ant is there, it's stuck. So that is our stuck emotion. So that thing I want to show in my Septipin series. Thank you, Laboni. And not only this, besides this, you did amazing art, we can see. So, can you explain about the doll concept? Okay. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే లాబోని గారు ఒక సేఫ్టీ పిన్స్ కాన్సెప్ట్ కాకుండా ఇక్కడ డాల్ కాన్సెప్ట్తో కూడా ఎన్నో అద్భుత కళాఖండాలు అయితే రూపొందించడం జరిగింది. సో ఆవిడ మాటల్లోనే అసలు ఈ డాల్ కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు చేశారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. అండ్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ దిస్ డాల్ కాన్సెప్ట్ యాక్చువల్లీ? Actually, doll, it can say all about our childhood. So when we are in our childhood, that time we can easily connect with a doll. So that emotion, how we can easily connect with someone, that thing I want to show in the doll. So doll is the emotion, doll is the connection. So that's why my solo exhibition named Pinned Emotion. So basically, in every childhood, everyone's childhood, most of the children hold or held with the toy and they sleep. Actually, is it the same concept which you have got here? This one title is Neend. So this kind of children, street children, they don't have food, they don't have any proper place for sleep, but they have that need. If anyone give me a doll, if I can play with that doll, so that thing they are not getting when they are sleeping, when they are dreaming in front of one doll shop on the street we can see. That time they are feeling that pleasure. So that concept I did it here. I saw so many times on the roadside. That's why that concept honked me and I did it on the canvas. థ్యాంక్ యూ లవ్, వెరీ నైస్ కాన్సెప్ట్ యాక్చువల్లీ. నైస్ టాకింగ్ టు యూ. పశ్చిమ బెంగాల్ అనగానే మనకు గుర్తొచ్చేది ఆ దుర్గామాత. సో ఆ దుర్గామాత ప్రతిబింబమే ఇక్కడ కళలకు మెయిన్ ఆదరుగా కనిపిస్తోంది. సో ఇక్కడైతే లాబోని చటర్జీ గారు అద్భుతమైనటువంటి దుర్గామాత చిత్రాలతో సహా ఇంకా ఎన్నో సేఫ్టీ పిన్ ట్రిక్స్, అదేవిధంగా సేఫ్టీ పిన్ పెయింటింగ్స్ కూడా వేయడం అయితే జరిగింది. సో ఇక్కడ గమనించినట్టయితే ఎంతో చక్కగా దుర్గామాతని ప్రతిబింబిస్తూ ఎన్నో రకాల చిత్రాలు అయితే మన వెనక చూసుకోవచ్చు. ఇందులో ఎన్నో ఇమోషన్స్ కూడా పలుకుతున్నాయి. ఒక కన్నతల్లి, అదేవిధంగా ఇంకా ఎన్నో ఇమోషన్స్ని అయితే ఆవిడ ఛాయాచిత్రాల ద్వారా మనకి ప్రతిబింబించడం అయితే జరిగింది. సో ఇక్కడ మనతో పాటు లాబోని గారు కూడా ఉన్నారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. 5 paintings from this side till the lady with the mirror. These paintings are mine. Actually, what I have tried to portray here is different emotions in the same mind, same woman's mind. So different emotion, different themes, but in the same mind. Like we have a variety of emotions going on as a woman. As a woman, we know that we have varieties of emotions that goes through our mind throughout the day. So children, our household, our work. At the same time, we try to look good. We try to like think and reflect on our past sometimes. Like we have got varied emotions, which I feel like I wanted to portray. I wanted to do more paintings on that, and I'll try to do it more. So for the time being, there was little bit, I didn't have that much time. So I did only 5 paintings. Next time I'll definitely come here with more emotions to portray. థ్యాంక్ యూ. గాడ్స్ ఓన్ కంట్రీగా ప్రసిద్ధి చెందినటువంటి కేరళ ఆర్ట్ గ్యాలరీలో అయితే మనం ఇప్పుడు ఉన్నాము. సో ఇక్కడ కేరళలో తీసినటువంటి వివిధ రకాల ఛాయాచిత్రాలు అయితే మన ముందు కనువిందు చేస్తున్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక్కో ఛాయాచిత్రం ఒక్కో అద్భుతమైనటువంటి రూపాలను అయితే మనకి ప్రదర్శిస్తోంది. పచ్చని దుప్పటి కప్పుకునేలాగా ఉండేటువంటి ఈ మసీజ్ రిఫ్లెక్షన్ ఇన్ అప్పలుజా టౌన్ ఎంతో చక్కగా వీళ్ళైతే ఛాయాచిత్రాలు అయితే గీయడం జరిగింది. ఇవి ఫోటోగ్రాఫ్స్ అనుకుంటే పొరపడినట్టే, ఎందుకంటే ఇవి పూర్తిగా చేత్తో గీసినటువంటి చిత్రాలు. సో ఇక్కడే చూసుకున్నట్టయితే కేరళ అందాలన్నింటినీ కూడా వారి క్యాన్వాస్ మీద ఎంతో అద్భుతంగా అయితే చిత్రీకరించడం జరిగింది. ఇక వారి
ఫేమస్ ఓనం ఫెస్టివల్ని కూడా ఇక్కడ చక్కగా ఆవిష్కృతం అయితే చేశారు. ఇక కేరళ అనగానే ముందుగా గుర్తొచ్చేది పచ్చని సౌందర్యం, వాటితో పాటు అద్భుతమైనటువంటి పడవలు. సో ఆ పడవలు అదేవిధంగా ప్రకృతి సోయగాల్ని కూడా వారి ఎంతో చక్కగా ఆవిష్కృతం చేశారు. ఇంకా వీరికి సంబంధించినటువంటి కొబ్బరి చెట్లు, వారి తోటలు, అదేవిధంగా నదులు, వీటన్నిటిని సంగమంగా వీరైతే ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. ఒక శబరిమల ఆలయాన్ని తలపించేటువంటి అద్భుతమైనటువంటి టెంపుల్ కళలను కూడా ఇక్కడైతే ఆవిష్కృతం చేయడం జరిగింది. ఇంకా కేరళ అనగానే మనకి గుర్తొచ్చేది కథకళి నృత్య రూపకాన్ని కూడా వీరు అద్భుతంగా ఆవిష్కరించడం అయితే జరిగింది. మనకి ప్రస్తుతం ఆర్ట్ గ్యాలరీలో ఏదైతే మనం కేరళ ఆర్ట్ గ్యాలరీలో అయితే ఉన్నామో అక్కడ ఒక కేరళ నుంచి వచ్చినటువంటి వీక్షకురాలు మాల్విక మనతో ఉన్నారు. సో ఆవిడని అడిగి ఆవిడ అనుభూతులు ఏంటి దీన్ని చూసిన తర్వాత అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. హాయ్ మాల్విక, హౌ ఆర్ యూ? I'm good. How are you? So just tell me how you are feeling after seeing all these beautiful pictures actually. Actually, I'm feeling like overwhelmed because they've captured everything so beautifully. Like every frame looks lived in. Like I just get transported to like chai stalls in Kerala. And when I see Tayyam is an art form that is like basically practiced in Malabar region where I'm from. So I just feel super happy to see it, especially during Tayyam season. Like we'll have Tayyams from November to March. So I'm just really happy to see it. Like it's brought to life, and like so many people are going to explore Kerala after they look at this. So I'm just really happy that everyone will get to see my hometown. So yeah. Did you notice anything that you are unaware of Kerala? Did you notice anything like So I have never seen, since I was born and brought up in Ahmedabad, I had not seen Tayyam in person. But when I see this, I can like observe everyone's emotion and also how much detailing it takes. So yeah, I'm just really glad to have seen that. And also all of these beautiful shots that like they've taken, it's just so mesmerizing. Yeah. థ్యాంక్ యూ, నైస్ టాకింగ్ టు యూ మాల్విక. కేరళ ప్రభుత్వం కేరళ యొక్క అందాలన్నింటినీ చిత్రీకరించడానికి మొత్తం దేశంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ 10 మంది ఫోటోగ్రాఫర్లు ఎంచుకొని వారి చేత అనేక రకాలైనటువంటి ఛాయాచిత్రాలు ఏవైతే కేరళ ప్రజలు ఉన్నారో వారికి కూడా తెలియనటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశాల గురించి ఈ ఫోటోల ద్వారా అయితే వివరించడం జరిగింది. ఫోటో గ్యాలరీలో అద్భుతమైనటువంటి ఛాయాచిత్రాలు అయితే మనకి దర్శనమిస్తున్నాయి. సో పినరపి విజయన్ గారి ముందు చూపుకి ఎంతో మెచ్చుకొని ఈ ఆర్ట్ గ్యాలరీ అయితే అద్భుతంగా నిర్వహించడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే మనం ప్రస్తుతం ఆర్ట్ గ్యాలరీలో ఉన్నాము. ఇక్కడ ఎంతోమంది వీక్షకులు వచ్చి ఈ ఫోటోల్ని చూసి చాలా సంభ్రమాశ్చర్యాలకైతే లోనవుతున్నారు. కెమెరామ్యాన్ లోకేష్తో లక్ష్మీరాజరాజు ఫ్రమ్ ఆర్ట్ గ్యాలరీ మాదాపూర్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.